సంవత్సరాలు గడిచినా ఇంకా శ్రీరామ అనే నామం ప్రపంచాన్ని కంపింపచేస్తుంది అంటే ఆ నామం వెనుక ఉన్న మహత్యం ఎంత గొప్పదో మనం ఊహించవచ్చు. శ్రీరాముడు కేవలం ఒక రాజు కాదు, ఒక యోధుడు కాదు, ఒక అవతారం మాత్రమే కూడా కాదు. ఆయన ఒక జీవిత విధానం. ఆయన నడిచిన ప్రతి అడుగు ధర్మానికి అర్థం చెప్పింది. తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలి అడవులకు వెళ్ళిన త్యాగం, భార్య కోసం సముద్రాన్ని దాటిన ధైర్యం, శత్రువునైన ధర్మంతో శిక్షించిన న్యాయం, ఇవన్నీ మన మానవ బుద్ధికి అందనంత ఎత్తైన గుణాలు. అందుకే శ్రీరాముడు ఎంత గొప్పవాడు అని అర్థం చేసుకోవడం మన సాధారణ మనసుకు కష్టం. మనం కథగా చదువుతాం, వినిపించుకుంటాం, కానీ ఆచరణలో ఆయనలా జీవించడం చాలా కఠినం. అయినా సరే కాలం ఎంత మారినా, రాజ్యాలు ఎంత కూలినా, యుగాలు ఎంత గడిచినా శ్రీరామనామం మాత్రం నిలిచిపోయింది. ఎందుకంటే అది కేవలం ఒక పేరు కాదు, అది సత్యం, ధర్మం, త్యాగం, సహనం, కర్తవ్యానికి ప్రతీక. అందుకే ఈరోజు మనం జై శ్రీరామ్ అన్నప్పుడు అది ఒక నినాదం కాదు, అది మన సంస్కృతికి, మన ఆత్మకి ఒక పిలుపు.